సింహరాశివారు ఈ వీడియోను ఒక్క సెకను కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడటం మీ జీవితానికి ఒక పెద్ద రక్షణ కవచం కాబోతోంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు కేవలం సామాన్యమైన జ్యోతిష్యానికి సంబంధించినవి మాత్రమే కాదు. కొన్ని వందల ఏళ్ల క్రితమే సాక్షాత్తు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞాన తాళపత్రాల్లో నిక్షిప్తం చేసిన అత్యంత రహస్యమైన మరియు చేదు నిజాలు. ఈ వీడియోలో చివరిలో నేను చెప్పబోయే ఆ వ్యక్తి పేరు లేదా ఆ అక్షరాలు విన్న తర్వాత మీరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మీ గుండె ఆగినంత పని అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు బయట ఎక్కడో ఉన్న శత్రువు కాదు. మీకు అత్యంత ఆత్మీయుడిగా నటిస్తున్న, మీకు చాలా దగ్గర వ్యక్తి అయ్యే అవకాశం కనిపిస్తోంది. మీతో కలిసి తింటూ, మీతో కలిసి నవ్వుతూ, మీ వెనుక నిశ్శబ్దంగా గోతులు తీస్తున్న ఆ మాయావి ఎవరో తెలుసుకోకపోతే మీరు భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉందని కాలజ్ఞానం హెచ్చరిస్తోంది. సింహరాశి అంటేనే ఒక రాచరికం, ఒక తిరుగులేని గాంభీర్యం, ఒక అజేయమైన నాయకత్వ లక్షణం కలది. సూర్యుడు ఈ రాశికి అధిపతిగా ఉండి మీకు సహజంగానే ఒక తేజస్సును, ఎదుటివారిని ఆకర్షించే శక్తిని ప్రసాదిస్తాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ చిన్న పని చేసినా అక్కడ మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. కానీ మీకు తెలియని పచ్చి నిజం ఏమిటంటే ఆ వెలుగు వెనుక ఎంతటి భయంకరమైన చీకటి కుట్రలు అల్లబడుతున్నాయో ఈరోజు మనం లోతుగా విశ్లేషించుకుందాం. మీ ఎదుగుదల అనే కాంతి ఎంత ఎక్కువగా ఉంటే మీ వెనుక అసూయ అనే నీడ అంత నల్లగా పరుచుకుంటుంది అన్న సత్యాన్ని మీరు ఎప్పుడూ మరిచిపోకూడదు. ఈ వీడియో చూస్తున్న భక్తులందరికీ మరియు ముఖ్యంగా సింహరాశి మిత్రులందరికీ ఒక ముఖ్యమైన విన్నపం. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ప్రాణప్రదమైన సమాచారం మరికొందరికి చేరేలా ఈ వీడియోను లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయండి. అలాగే ఈ అనంత విశ్వాన్ని నడిపించే ఆ దైవంపై మీకు నిజమైన నమ్మకం ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన దైవం పేరును, అంటే జై శ్రీరామ్ లేదా జై వీర బ్రహ్మేంద్ర స్వామి అని భక్తితో ఖచ్చితంగా టైప్ చేయండి. మీ ఒక్క చిన్న కమెంట్ మీలో ఉన్న దైవభక్తిని చాటడమే కాకుండా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు ఇక అసలు విషయంలోకి వెళితే సింహరాశి వారు ఈ వీడియోను చివరి వరకు ఎందుకు చూడాలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులలో ఎవరు మీకు నిజంగా హితులు మరియు ఎవరు మీ వెనుక నిశ్శబ్దంగా కుట్రలు చేస్తున్నారో తెలుసుకునే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామంది సింహరాశి వారు లైట్ తీసుకుని తర్వాత పశ్చాత్తాపపడుతున్నారు. మీరు ఆ తప్పు చేయకండి. మీరు గత కొంతకాలంగా గమనించే ఉంటారు, మీరు ఎంత కష్టపడుతున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. అంతా పూర్తయింది, ఇక విజయం నాదే అనుకున్న ప్రతి పని చివరి నిమిషంలో చేజారిపోతోంది. దీనికి కారణం కేవలం మీ గ్రహస్థితి మాత్రమే అని మీరు అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది. మీ చుట్టూమున్న ఒక వ్యక్తి యొక్క అత్యంత దుష్ట దృష్టి మీ అదృష్టాన్ని అడ్డుకుంటోంది. ఇక్కడే చాలామంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. తమ శత్రువు ఎవరో బయట వెతుకుతున్నారు, కానీ కాలజ్ఞానం ప్రకారం మీ శత్రువు మీ పక్కనే ఉన్నాడు. సింహరాశి వారు ఒక విషయాన్ని చాలా బలంగా గుర్తుంచుకోవాలి. మీరు స్వతహాగా రాజసం ఉన్నవారు కాబట్టి మీ శత్రువు నేరుగా మీ ముందుకు వచ్చి పోరాడడానికి గజగజ వణికిపోతాడు. అందుకే వారు వెన్నుపోటు పొడిచే హీనమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి అంశం మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలకు అద్దం పట్టినట్టు ఉంటుంది. మీరు ఇటీవల కాలంలో ఎప్పుడైనా గమనించారా? మీ ఇంట్లో అకారణంగా గొడవలు రావడం, మీ సన్నిహితులు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, లేదా సమాజంలో మీ పరువు తీసే విధంగా ఎవరో పుకార్లు సృష్టించడం వంటివి జరుగుతున్నాయా? అయితే ఇది ఖచ్చితంగా ఆ వ్యక్తి చేస్తున్న కుట్రలో భాగమే. కాలజ్ఞానంలో ఒక హెచ్చరిక ఉంది. కలియుగంలో నిజాయితీ గలవాడికి నిందలు తప్పవు, నమ్మినవాడే నట్టేట ముంచుతాడు అని. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా అదే పరిస్థితి ఎదురవుతోంది. మీరు పడిపోయినప్పుడు బాధపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, కానీ మీరు ఎదిగినప్పుడు అసూయపడేవాళ్ళు చాలా ఎక్కువ మంది తయారవుతారు. ఆ వ్యక్తి మీతో కలిసి రోజుకు 10 సార్లు మాట్లాడవచ్చు, కానీ ఆ మాటల వెనుక విషం దాగి ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చాలా రహస్యంగా చెప్పబడింది. ఇది విన్న తర్వాత మీ ఆలోచన విధానమే మారిపోతుంది. ఈ ఒక్క సంకేతాన్ని గుర్తిస్తే మీ జీవితమే మారిపోతుంది. అడవిలో సింహం వేటాడేటప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో మీ శత్రువు కూడా అంతే నిశ్శబ్దంగా మీ ప్రతి కదలికను గమనిస్తున్నాడు. మీ మంచితనమే అతడికి ఒక గొప్ప ఆయుధంగా మారుతోంది.
సింహరాశి వారు ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఆ విషయాన్ని వారు ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడటం, లేదా మీరు సంపాదిస్తున్న డబ్బు విషయంలో తప్పుడు లెక్కలు వేస్తూ మీపై నరఘోషను ప్రయోగిస్తున్నారు. కాలజ్ఞానం ప్రకారం 2026 సంవత్సరం సింహరాశి వారికి ఒక గొప్ప అగ్ని పరీక్ష వంటిది. ఈ సమయంలో మీరు గనక అప్రమత్తంగా లేకపోతే మీరు ఇన్నేళ్లుగా సంపాదించుకున్న పేరు మట్టిపాలయ్యే ప్రమాదముంది. కానీ మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కేవలం ప్రమాదాలను మాత్రమే చెప్పలేదు, వాటి నుంచి బయటపడే లక్షణ మార్గాలను కూడా వివరించారు. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడటం ద్వారా ఆ మార్గాలను మీరు తెలుసుకోగలుగుతారు. సింహరాశి వారు ఎప్పుడూ తన గుంపును కాపాడుకునే ఒక గొప్ప రాజు లాంటివారు. కానీ ఆ గుంపులోనే ఒక నక్క దాగి ఉందని మీరు గుర్తించలేకపోతున్నారు. ఈ నక్క మీ ఆహారాన్ని దొంగిలించడమే కాకుండా మీ సింహాసనాన్ని కూడా ఆక్రమించాలని చూస్తోంది. మీ మీద పడుతున్న ఈ అసూయ ప్రభావం వల్ల మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం ఉంది. అకారణంగా వచ్చే నీరసం, తలనొప్పి, రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం ఇవన్నీ కూడా మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీకి బలమైన సంకేతాలు. మీరు ఎదలకూడదు అని కోరుకునే ఆ వ్యక్తి మీ మీద దృష్టి దోషం మాత్రమే కాకుండా మీ పనులు ఆగిపోయేలా మానసిక ఒత్తిడిని కూడా సృష్టిస్తున్నారు. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలని అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ముందే చెప్పకండి. ఎందుకంటే వారు పైకి చాలా బాగుంది అని నటిస్తున్నా లోపలి మాత్రం ఇది ఆగిపోవాలి అని కోరుకుంటున్నారు. సంకల్పానికి ఉన్న శక్తి చాలా గొప్పది కాబట్టి ఎదుటివారి దుష్ట సంకల్పం మీ పనిని పాడు చేస్తుంది. అందుకే కాలజ్ఞానంలో మౌనం అనేది ఒక గొప్ప రక్షణ కవచం అని చెప్పబడింది. మీ విజయాలు సిద్ధించే వరకు ఆ రహస్యాలను గుండెల్లోనే దాచుకోండి. సింహరాశివారు ప్రతి పనిని బాధ్యతగా చేస్తారు. కానీ ఆ బాధ్యతే ఇప్పుడు మీకు భారంగా మారేలా కుట్రలు జరుగుతున్నాయి. మీ ఆఫీసులో గానీ లేదా మీ వ్యాపారంలో గానీ మీ మీద పై అధికారులకు తప్పుడు ఫిర్యాదులు వెళ్లే అవకాశం ఉంది. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ఈ రహస్య శత్రువు మీ విజయాలను ఆస్వాదించలేకపోతున్నాడు. అందుకే మీ ప్రతి అడుగులో అడ్డంకులు సృష్టిస్తున్నాడు. సింహరాశివారు శత్రువును కూడా క్షమించేస్తారు. కానీ కాలజ్ఞానం ఈ విషయంలో ఒక కఠినమైన హెచ్చరిక చేస్తోంది. పాముకు పాలు పోసి పెంచినా అది సమయం చూసి కాటు వెయ్యక మానదు. అలాగే అసూయపరుడైన వ్యక్తికి మీరు ఎన్ని ఉపకారాలు చేసినా వారు మీకు అపకారం చేయడానికే ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీ జీవితంలో నడుస్తున్న ఈ కీలక సమయంలో మీరు ఎవరిని మీ ఇంట్లోకి రానివ్వాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ వీడియో చూస్తున్న సింహరాశి వారు తమ గతాన్ని ఒక్కసారి నెమరు వేసుకోండి. గత 6 నెలల నుంచి మీ జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తులు లేదా అకస్మాత్తుగా మీపై విపరీతమైన ప్రేమను కురిపిస్తున్న వ్యక్తులు ఎవరో గమనించండి. ఆ వ్యక్తి చేసే ప్రతి పని వెనుక ఒక బలమైన స్వార్థం ఉంటుంది. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించి దాన్ని మీకు వ్యతిరేకంగా వాడాలని వారు పథకాలు సిద్ధం చేసుకున్నారు. మీరు అడవికి రాజు కావచ్చు, కానీ మీ ఇంట్లోనే ఉన్న దొంగను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ఆ దొంగ మరెవరో కాదు, మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మీ వెన్నుపోటు పొడవాలని చూస్తున్న ఒక మాయావి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామంది లైట్ తీసుకుంటున్నారు. కానీ మీరు అలా చెయ్యకండి. మీరు ఎవరికైతే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారో వారే మీ పతనానికి కారణం కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. మనం ఈ వీడియోలో ఇప్పుడు ఒక అతి ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం. సింహరాశి వారు పడే ఈ కష్టాలకు ఒక ముగింపు ఉండాలి. మీ వెనుక కుట్రలు చేసే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం వల్ల మీరు కనీసం మానసికంగా అయినా సిద్ధపడగలరు. కాలజ్ఞానంలో అక్షర రూపంలో ఉన్న కొన్ని రహస్యాలు ఇప్పుడు మీ ముందు ఉంచబోతున్నాను. ఈ కలియుగంలో మాయావిలు విపరీతంగా పెరిగిపోయారు. ముఖం చూస్తే సాధువుల్లా కనిపిస్తారు, కానీ వారి మనస్సులో మాత్రం విషసర్పాలు దాగి ఉంటాయి. మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ సొమ్ముతోనే వారు మీకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. ప్రకృతి ఎప్పుడూ ముందుగానే హెచ్చరికలిస్తుంది. ఆ హెచ్చరికలను గుర్తించిన వాడే ప్రమాదం నుంచి తప్పుకోగలడు. ఇప్పుడు నేను చెప్పబోయే అక్షరాలు విన్న తర్వాత మీ జీవితంలో ఇటీవల మీకు నెగటివ్ ఎనర్జీ ఇచ్చిన వ్యక్తి ముఖం వెంటనే మీకు గుర్తుకు రావచ్చు. కానీ వెంటనే ఎవ్వరినీ అనుమానించకండి. ప్రశాంతంగా ఆలోచించండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీ జీవితంలోకి నెగటివ్ ప్రభావాన్ని తీసుకొచ్చిన ఆ వ్యక్తి పేరు ఏ అక్షరాలతో మొదలవుతుందో తెలుసుకోవడం చాలా అవసరం. ఇక్కడ ఒక చిన్న మర్మం ఉంది. ఆ వ్యక్తి పేరు విన్నప్పుడు మీ మనసు ఒకసారి భయంతో వణుకుతుంది, కానీ అదే మీ విజయానికి నాంది. సింహరాశి వారు సహజంగానే మంచి హృదయం గలవారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే తన దగ్గర ఉన్నది కూడా ఇచ్చేస్తారు.
కానీ మీ ఈ అమాయకత్వాన్నే ఆ శత్రువు తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడు. మీరు ఎవరికైనా రహస్యాలు చెప్పినప్పుడు ఆ వ్యక్తి వాటిని మరొకరికి చెప్పడమే కాకుండా వాటిని వక్రీకరించి మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నాడు. కాలజ్ఞానంలో కళ్ళకు కనిపించేది నిజం కాదు, గుండెకు తట్టేది అబద్ధం కాదు అని అంటారు. అందుకే మీ అంతరాత్మ చెప్పే మాటను ఏమాత్రం విస్మరించకండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ మనసులో ఒక రకమైన అశాంతి కలిగినా దాన్ని సాక్షాత్తు ఆ దైవం మీకు ఇస్తున్న సంకేతం అని గ్రహించండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరు నటిస్తున్నారో, ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారో గుర్తించడం ఇప్పుడు మీకు అనివార్యం. సింహరాశి వారు ఈ సమయంలో ఎంతో నిగ్రహంతో వ్యవహరించాలి. మీరు కోపంతో స్పందిస్తే అది శత్రువుకు బలమవుతుంది. అదే మౌనంతో గమనిస్తే అది మీకు విజయమవుతుంది. ఈ వీడియో ద్వారా మీరు పొందుతున్న సమాచారం మీ భవిష్యత్తును మార్చబోతోంది. ఇక్కడి ఒక రహస్య విషయాన్ని మీకు చెప్పాలి. సింహరాశి వారికి సూర్యుడు గ్రహరాజు కావడం వల్ల వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం ద్వారా మిమ్మల్ని మానసికంగా కృంగదీయాలని ఆ శత్రువు ప్లాన్ చేస్తున్నాడు. మీరు 10 మందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదో ఒక విధంగా తక్కువ చేయాలని చూడడం, మీ మాటను ఎవరూ వినకుండా చేయడం వంటివి ఆ వ్యక్తి చేసే పనులలో భాగం. కానీ మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, మీరు అడవికి రాజైన సింహం. సింహం వేటకి వెళ్ళేటప్పుడు కుక్కలు మురుగుడును పట్టించుకోదు. మీ లక్ష్యం వైపు మీరు సాగిపోండి. కానీ మీ వెనుక ఉన్న రక్షణను విస్మరించకండి. మీ ప్లాన్లలో రహస్యాలను పాటించండి. ఎవరు మీకు నిజమైన మిత్రులో ఈ కష్టకాలమే మీకు చూపిస్తుంది. కాలజ్ఞానంలో చెప్పబడినట్టుగా కష్టాలు అనేవి మనల్ని నాశనం చేయడానికి రావు, మనలోని అసలైన శక్తిని బయటకు తీయడానికి. 2026 సంవత్సరం వరకు మీరు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ఆ తర్వాత మీ జాతకంలో గొప్ప రాజయోగం పట్టబోతోంది. కానీ ఆ యోగాన్ని అందుకోవాలంటే ఇప్పుడు ఎదురవుతున్న ఈ కుట్రల నుండి మీరు సురక్షితంగా బయటపడాలి. మీరు గమనించారా? ఇటీవల కాలంలో మీ ఆర్థిక పరిస్థితులు కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. డబ్బు వస్తోంది, కానీ చేతిలో నిలవడం లేదు. అనవసరమైన ఖర్చులు లేదా మీకు సంబంధం లేని సమస్యలకు మీరు బాధ్యత వహించాల్సి రావడం వంటివి జరుగుతున్నాయి. ఇది కేవలం మీ అజాగ్రత్త వల్ల కాదు, ఎవరో మీ మీద చేస్తున్న ఒక రకమైన నెగిటివ్ ప్రయోగం వల్ల జరుగుతోంది. సింహరాశి వారు సాధారణంగా దైవభక్తి కలవారు. కానీ ఈ మధ్యకాలంలో మీ దైవ ప్రార్థనలు కూడా సరిగ్గా సాగడం లేదు. ఏదో ఒక ఆటంకం వస్తోంది. ఇది ఆ శత్రువు సృష్టిస్తున్న మానసిక అడ్డంకి. మీరు ఎప్పుడైతే బలహీనపడతారో అప్పుడే శత్రువు బలం పుంజుకుంటారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే అక్షరాలను జాగ్రత్తగా వినండి. ఈ అక్షరాలు విన్న తర్వాత మీ జీవితంలో ఇటీవల మీకు నెగిటివ్ ఎనర్జీ ఇచ్చిన వ్యక్తి ముఖం వెంటనే మీకు గుర్తుకు రావచ్చు. కానీ వెంటనే ఎవ్వరినీ అనుమానించకండి. ప్రశాంతంగా ఆలోచించండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీ జీవితంలోకి నెగిటివ్ ప్రభావాన్ని తీసుకొచ్చిన ఆ వ్యక్తి పేరు ఈ క్రింది అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్న సింహరాశి వారు ఒక్కసారి ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్న ఆ వ్యక్తి పేరు ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ అక్షరాల్లో ఒక దానితో మొదలయ్యే అవకాశం 90% పైగా ఉంది. ఆ అక్షరాలు విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. ఆ అక్షరాలు ఏమిటంటే స, ర, క, మ, న, వ. మరోసారి జాగ్రత్తగా వినండి. స, ర, క, మ, న, వ. ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారా? వారు గత కొంతకాలంగా మీతో ఎలా ప్రవర్తిస్తున్నారు? గత కొన్ని రోజులుగా వారి మాటల్లో మార్పును మీరు గమనించారా? అయితే వెంటనే అప్రమత్తం అవ్వండి. ప్రతి స, ర, క, మ, న, వ అక్షరాలతో మొదలయ్యేవారు చెడ్డవారు కాదు. కానీ మీ జీవితంలో ప్రస్తుతం సమస్యలు సృష్టిస్తున్న వ్యక్తి పేరు మాత్రం ఈ అక్షరాల్లో ఒకదానితోనే మొదలవుతుంది. వారిని వెంటనే దూరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీ రహస్యాలు వారితో పంచుకోవడం మాత్రం ఇప్పుడే ఆపేయండి. మీ దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది. ముగింపులో ఒక విషయం గుర్తుంచుకోండి. సింహరాశి వారు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం మనల్ని హెచ్చరించింది అంటే మనల్ని కాపాడటానికి దైవం ఒక మార్గం చూపించిందని అర్థం. మీరెప్పుడూ ధర్మం వైపు ఉండండి. ఎవ్వరికీ హాని చెయ్యకండి. కానీ మీ ప్రాణాలను మరియు మీ కష్టాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న ఈ సత్యాన్ని ఉపయోగించి మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి. సూర్యుడిని మేఘాలు కొద్దిసేపు మాత్రమే కప్పగలవు.
అలాగే మీ ఎదుగుదలని కూడా ఈ కుట్రలు తాత్కాలికంగా మాత్రమే ఆపగలవు. మీరు గనుక ధైర్యంగా ఉంటే ఆ మేఘాలు తొలగిపోయి మీ జీవితంలో మళ్ళీ వెలుగు రావడం ఖాయం. మీ మీద అసూయపడే వ్యక్తులు రేపు మీ విజయాన్ని చూసి కళ్ళార్పకుండా ఆశ్చర్యపోయే రోజు వస్తుంది. ఆ రోజు వరకు మీ మౌనం మీ ఆయుధమవ్వాలి. ఈ వీడియోను చూసిన ప్రతి సింహరాశి వారు కమెంట్లో జై వీరబ్రహ్మేంద్ర స్వామి అని టైప్ చేయండి. మీ మనసులోని కోరికను ఆ దైవం నెరవేర్చాలని, దైవ రక్షణ మీతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే తోటి సింహరాశి వారికి కూడా షేర్ చేయండి. వారిని కూడా మేల్కొల్పండి. మీ ఒక్క షేర్ మరొకరి జీవితాన్ని కాపాడవచ్చు. దైవం ఎప్పుడూ మీ వెంటే ఉంటాడు. ధైర్యంగా ముందుకు సాగండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.